వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. ఉపవాసం ఉపవాసం అంటే ఇన్ని రోజులకు చేయాలి, ఏదైనా సందర్భం ఉన్నప్పుడే చేద్దాము, డైలీ ఎందుకు చేస్తాము, రోజు మనం ఇలా ఫుడ్ తినాలని. కొంతమంది అయితే వారానికి ఒక 3-4 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఇలా చేసే వాళ్ళని కూడా చూస్తాం. అయితే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చేది, అందరూ పాటించేది దాదాపుగా ఉంది ఏకాదశి రోజు అండి. ఈ ఉపవాసాలు అనేవి ప్రధానంగా తీసుకుంటే ఇటు ఆధ్యాత్మికంగా దైవానికి సంబంధించి, అలాగే మెడికల్ పరంగా కూడా ఉపవాసాలు అనేవి అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈ రెండింటికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అంటే రెండింటిని మేనేజ్ చేసుకుంటూ చేయగలమా? మన హెల్త్ బాగుండాలి, దైవానుగ్రహం ఉండాలి, ఇలా ఎలా చేయొచ్చు? తప్పకుండా. అయితే ఇప్పుడు దేవుడికి చేసే ఉపవాసాలు అఫ్ కోర్స్ అవి ఒక రీజన్ తోటే, మన ఉన్న చాదస్తాలని ఏవైతే అంటామో, పాతకాలంలో ఉన్న మూఢనమ్మకాలు, పాతకాలంలో ఉన్న చాదస్తాలు, వీటన్నిటి వెనకాల ఒక బ్యూటిఫుల్ డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, ఏదైనా చెప్పారు అంటే బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార తినండి అంటారు. ఎందుకంటే మనని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ పెడుతుంది. అదొక డిసిప్లిన్. చాదస్తం ఏం కదా జర్నీ టైంలో. ఓకే, అది చాదస్తం, అదే చాదస్తమే కదా, అదొక వెల్ డిసిప్లిన్ అనమాట. మార్నింగ్ లేవగానే దుప్పట్లు అవి మడత పెట్టకపోతే శని వస్తాడు అంటే అదొక డిసిప్లిన్ అగైన్. సో ఈ డిసిప్లిన్స్ వెనకాల ఏం చెప్పి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటే, ఖచ్చితంగా ఉపవాసము అంటే అఫ్ కోర్స్ దైవికంగా అంటే ఎక్కువ భక్తితో ఉన్న వాళ్ళు ప్రతి ఏకాదశికి కటిక ఉపవాసం, నిర్జల అంటాం, ఏకాదశి ఉపవాసం అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. అయితే దేవుడికి చేసే ఉపవాసాలు ఏం చేస్తాయంటే మన బాడీని, మన మైండ్ని మన కంట్రోల్లో ఉండేలాగా, అంటే మన స్టామినాని పెంచుతాయి బేసిక్గా అనమాట. మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా, అంటే ఇప్పుడు భగవంతుడి పేరు మీద చేస్తే ఉపవాసం బ్రేక్ చేయలేము మనం. సో మన కంట్రోల్ని అంటే విల్ బి ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెల్స్ అనమాట. క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంటాయి. మన బాడీ మనం చెప్పినట్టే వింటది. ఇంకా మనకి ఎంత తినాలనిపించినా దేవుడికి చేస్తున్నాను కాబట్టి నేను తినను. సో ఉపవాసం చేసినప్పుడు మనం ఇంకా భగవంతుడికి ధ్యానం ఎక్కువ చేస్తూ ఉపవాసం, మన ఏం చెప్తారంటే మామూలుగా ఆయుర్వేదంలో ఎప్పుడైతే ఉపవాసం భగవంతుడి పూజలు చేసేటప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్, ఇంటెస్టైన్స్ కానీ ఏది పని చేయకుండా ఉన్నప్పుడు మనం చేసే మెడిటేషన్ కానీ అవన్నీ పీస్ఫుల్గా చేసుకోగలుగుతాం అనమాట. ఎప్పుడైతే తినేసి చేస్తామో ఈ డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు అని చెప్తారు. కాబట్టి తినక ముందే పూజలు చేయమని చెప్తారు. కాబట్టి ఏకాదశి ఉపవాసాలు మామూలుగా శుక్రవారాలు, గురువారాలు, బుధవారాలు దేవుడి పేరు మీద చెప్పే ఉపవాసాలు ఇది వెరీ డిఫరెంట్ అనమాట. మన మైండ్ని, మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి చేసేది. సైంటిఫిక్గా చూసుకున్న వెయిట్ లాస్కి చేసే ఉపవాసాలకి దీనికి అఫ్కోర్స్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ ఏకాదశి నెలకి 2 సార్లు వస్తుంది. ఆ చేసే ఉపవాసము బాడీ డీటాక్స్ చేస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు. దేర్స్ ఎ గుడ్ రీజన్ బిహైండ్ ఇట్ అనమాట. చేస్తూ మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి హెల్ప్ చేసేది. తర్వాత మామూలుగా చేసే వెయిట్ లాస్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి క్రేవింగ్స్ మనం కంట్రోల్ చేసుకోలేము. బాగా తినాలనిపిస్తే వెళ్ళి గబగబా ఏదో తీసుకొని తినేస్తూ ఉంటాం కదా. సో ఇది మామూలు ఉపవాసాలకి దేవుడికి చేసే ఉపవాసాలకి ఇది డిఫరెన్స్ అనమాట. దేవుడికి కంట్రోల్ చేసుకునే దగ్గరే ఉంటుంది కదండి. క్రేవింగ్స్ ని కంట్రోల్ ఇక్కడ ఈ ఉపవాసంలో చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది వెయిట్ లాస్ ఇదే చాలా ఎక్కువ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఎక్కడికి వెళ్ళినా, గెట్ టుగెదర్కి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఏ లావ్ అయ్యో, ఏంటి సన్నగయ్యో, ఇంతే అనమాట. ఎమోషనల్ హిట్ అక్కడే కొడతారు. ఎమోషనల్ గా మనం డౌన్ చేయాలన్నా, ఎమోషనల్ గా మనం హ్యాపీ ఫీల్ చేయాలన్నా ఇది ఒక్కటే డైలాగ్ చాలు. మనం ఆ పార్టీని ఎంజాయ్ చేయాలన్నా, ఎంజాయ్ చేయకూడదన్నా ఏ డైలాగ్ కొడితే ఎట్లా ఉంటాం మనకు తెలుసు ఫస్ట్ థింగ్. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అందరూ అనుకునేది ఫ్యాట్ ఈజ్ అన్హెల్దీ, థిన్ ఈజ్ హెల్దీ, థిన్ ఈజ్ బ్యూటిఫుల్, ఫ్యాట్ ఈజ్ అగ్లీ అన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం నడుస్తున్నాం. కాకపోతే ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తేనే ఎంత హెల్దీగా ఉన్నారన్నది మనం చూసుకోవాలి. హౌ హెల్దీ ఆర్ యూ, ఎంత ఎట్లా ఉన్నా మీరు గబగబా ఒక 2 ఫ్లోర్స్ ఎక్కగలుగుతున్నారా, ఆయాసం రాకుండా ఎక్కుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, మీ రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫాస్టింగ్ అనేది అవసరమా మన బాడీకి? ఆఫ్ కోర్స్ డీటాక్స్ అవసరం.
ఫాస్టింగ్ అంటే పాతకాలంలో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అవన్నీ ఇప్పుడు రెప్లికేట్ చేశారు కదా. అప్పుడు ఏంటి, సూర్యోదయం 6:30కి తినేస్తాము, 6:30కి తినేసి మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయానికి 2 hours తర్వాత తింటాము. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అప్పుడు ఎవరికి అంత ఒళ్ళు వచ్చేది కాదు అంతగా. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఓవర్ ఈటింగ్ కూడా అప్పుడు కూడా చేసేవాళ్ళు, అప్పుడు వచ్చేసేది. ఫాస్టింగ్ ఎస్ అఫ్ కోర్స్ డీటాక్స్ అవసరం బాడీకి. వారానికి ఒక డీటాక్స్, ఒక రోజు. చాలా ప్రాంతాలలో ఇండియాలోనే చూసుకుంటే శనివారం ఒక పూటే భోజనం చేస్తారు చాలా ప్లేసెస్ లో. ఇప్పటికీ అంటే అది ఫాలో అవుతారు. ఒక పూట భోజనం, ఒక పూట భోజనం ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళని హ్యాపీగా డీటాక్స్ ప్రాసెస్ లో ఉంటారు. కొంతమంది ఒక రోజు ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ జ్యూసెస్ మీద ఉంటారు, కొంతమంది ఓన్లీ పళ్ళు పాలు మీద ఉంటారు. ఇవన్నీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఎలిమినేట్ చేయడానికి చాలా పనిచేస్తాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్ లో ప్రతి అమావాస్యకి ఊర్లో ఒక కషాయం పట్టిస్తారు. ఓకే, కొన్ని హర్బ్స్ వేసి, కటుకి అని ఒకటి ఉంటుంది, చేదుగా ఉంటుంది, అది బారమ చేదు, అది కటుకి, అది వేసి మరగబెట్టేసి అది తాగిపిచ్చేస్తారు. అది ఒక డీటాక్స్ అనమాట అసలు. అండ్ కొన్ని ప్లేసెస్ లో టెంపుల్స్ లో చేస్తారు. అమావాస్య టెంపుల్స్ కి వెళ్తే వాళ్ళు ఇది దీంతో ఒక హర్బ్స్ అన్ని వేసి బాగా వేరే వేప ఇవన్నీ వేసేసి కషాయం లాంటిది వచ్చిన భక్తులకు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇట్లా డీటాక్స్ ప్రొసీజర్స్ చాలా చాలా ఉన్నాయి. ఉపవాసము అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఉపవాసాలు కానివ్వండి, ఫాస్టింగ్ అని కానీ వీటి మీద నేను బిలీవ్ చేయను. చక్కగా తినాలి, టైం టు టైం తింటూ, గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలి, ఒక మీల్కి ఇంకొక మీల్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఆ గ్యాప్ ఇస్తూ మనం తినగలిగితే మన హెల్త్ మన కంట్రోల్లోనే ఉంటుంది. సో అటు కామన్ గా మాట్లాడుకున్న దైవానుగ్రహం ఉంటుంది, రెండు ఉంటాయి కదా. హెల్త్ ఉన్నాయంటే అన్ని ఉంటాయి. మనం డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి. ఫస్ట్ అది. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. టైమింగ్స్ ఒకటి బాగా మెయింటైన్ చేయగలగాలి. టైమింగ్స్ ఒక్కటే దేనికన్నా చూడండి, టైం ఒక్కటే మెయింటైన్ ఒక్క దగ్గరే మాకు ప్రాబ్లం వస్తుంది. 6:30కి డిన్నరా అని తెచ్చేసుకోండి, ప్యాక్ చేసుకొని తెచ్చేసుకోవాలి. 6:30కి డిన్నర్ ఏది తినగలిగితే అది, అంటే ఈవినింగ్ కి కొంచెం టేస్టీగా ఉండేది. ఓకే, దాల్చిన చెక్క మీరు తినే ఆహారం మార్నింగ్ వండుకున్న దాల్చిన చెక్క అందులో వేస్తే ఫ్రెష్నెస్ ఫ్లేవర్ పోదు అనమాట. కాకపోతే ఇది ఒక హోమ్ రెమెడీ, చిట్కా, చిన్న చిట్కా కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ 6:30కి తినేలాగా చూస్తే ఒక 2 months 3 months చేస్తే మెల్లిగా మీలో చేంజ్ మీరే చూస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి అది ఒక్కటే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో రిక్రియేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనుషులు 1 month 2 months అట్లా ఉంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర అక్కడ ఏం చేస్తారంటే 6:30కి భోజనం కంప్లీట్, నెక్స్ట్ డే మళ్ళీ 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అక్కడ. మధ్యలో మంచినీళ్ళు తప్పిస్తే ఏముండవు. సో ఎస్, క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడము చాలా చాలా అవసరము. కొంతమందికి ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి ఈ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకుని. అప్పుడు ఏం చేస్తారు, అట్లాంటి టైంలో గబగబా వెళ్ళి పంచదార నోట్లో వేసేసుకోకుండా ఆ టైంలో ఒకటి ఏదైనా ఒక ఆరెంజ్, ఒక ఫ్రూట్, లేదు ఉసిరికాయ ఉంటే మాత్రం, ఉసిరికాయ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఉపవాసం ఉండాలి అని ఉండలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపవాసం ఉన్న రోజు ఒక ఉసిరికాయ నోట్లో పెట్టుకొని ఉంటే మీకు నీరసం రాకుండా హెల్ప్ చేస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ట్వీక్స్ చేసుకుంటూ మనం ఉపవాసం చేసేయచ్చు చక్కగా. యా, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే.